థ్రెషర్ని డెవలప్ చేసుకోమన్నారు. అది మల్టీ క్రాప్ థ్రెషర్. సుమారుగా దాని కాస్ట్ 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. అది ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది, ఇంకా ఫైనల్ కాలేదు. సో అది ఫైనల్ అయినాక దాన్ని డెమో చేసేసి రైతులకు ముందుకు తీసుకువెళ్తామని ఆలోచనలో ఉన్నాము. ఇప్పుడే డెమాన్స్ట్రేషన్ కూడా చేశాము. కొంత ఇంకా మోడిఫికేషన్స్ ఉన్నాయి. ఇది కానీ సక్సెస్ అయితే చాలామంది రైతులకి మరి చిన్నకారు 10 ఎకరాల లోపు ఉన్న రైతులు చాలా తక్కువ కాస్తోనే ఈజీగా మరి థ్రెషింగ్ చేసుకోవచ్చు. ఏ క్రాప్ అయినా క్యాస్టర్ కానీ మొక్కజొన్న కానీ అది మల్టీ క్రాప్ థ్రెషర్లా పనిచేస్తుంది. ఇది ఒక ఆటో మీద ఉంటుంది, మొత్తం దాని మీద మోల్డ్ అయి ఉంటుంది. దాన్ని మనం ఫీల్డ్కి ఈజీగా తీసుకుపోవడానికి కూడా అవకాశం ఉంది. దీంతోపాటు క్రాప్ థ్రెషింగ్తో పాటు మరి దీంట్లో ఇంకా మోడిఫికేషన్స్ చేసేసి వాళ్ళు మరి హెర్బిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ స్ప్రే చేయడానికి కూడా తయారు చేశారు. అవి కూడా డెమాన్స్ట్రేషన్ చేసి అవి సక్సెస్ అయినాక దాన్ని మేము ఆత్మ ద్వారా కానీ లేదా డిపార్ట్మెంట్ ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ దాన్ని ఫీల్డ్లో డెమాన్స్ట్రేట్ చేసి అది తర్వాత కలెక్టర్ గారి ద్వారా మేము గవర్నమెంట్ ప్రపోజల్ చేస్తాము. అది సక్సెస్ అయితే మరి ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో కూడా రైతులకు అందజేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మరి చాలా మంచి ప్రోగ్రాము, మంచి డిజైన్ బాగా చేశారు. తక్కువ కాస్త ఉంది కాబట్టి రైతులకు చాలా లాభం ఉంటుంది. ప్రతి రైతు ఇండివిజువల్ రైతు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అతనికి అభినందిస్తూ తప్పనిసరిగా ఇది ముందుకు వెళ్తుందని మా ఆశాభావం. రైతులకు కూడా బెనిఫిట్ అవుతుందనే ఆలోచనతోనే వారికి ప్రోత్సాహం చేస్తూ ఉన్నాము. మహబూబ్నగర్ జిల్లాలో చాలామంది రైతులు బెనిఫిట్ అవుతారని చెప్పేసి నేను తెలియజేస్తాను.